నిన్న పోసానికి సంబంధించి ఐదవ కేసు అంటే సిఐడి పెట్టిన కేసులో గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. సో కాకపోతే ఏంటంటే ఆయన నిన్న ఫ్రైడే కాబట్టి ఈరోజు సాటర్డే కాబట్టి రిలీజ్ అవ్వడం ఈరోజు కష్టం కావచ్చు. మండేకి ఆయన జామీన్ పెట్టాల్సి ఉంటుంది. షూరిటీని సబ్మిట్ చేస్తే మామూలుగా అయితే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన మీద 5 కేసుల్లో వారెంట్ ఇష్యూ చేసి 5 కోర్టులో పెట్టారు. కాకపోతే ఆయన మీద ఆల్రెడీ 30 కేసెస్లో ఫిర్యాదులు ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి. అందులో 17 కేసులు ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయినాయి. కాబట్టి పోలీసులు అంటే ఇక్కడ గవర్నమెంట్ అనుకుంటే అతన్ని మళ్ళీ రిలీజ్ అయినా కూడా పీటీ వారెంట్ తీసుకోవచ్చు. లేదు జైల్లో ఉన్నప్పుడే రిలీజ్ అవ్వకముందే రేపు మండే పీటీ వారెంట్ వేసి ఆగమేఘాల మీద వెళ్ళొచ్చు. నిజానికి సిఐడి అలాగే చేసింది. సిఐడి కానీ చేయకపోతే ఆయన 1 వీక్ 10 డేస్ బ్యాక్కే బయటకు వచ్చేవాడు. కానీ సిఐడి కూడా మళ్ళీ చేసిందంటే అర్థం వాళ్ళ గవర్నమెంట్ని బట్టి ఉంటుంది. అంటే ఇతన్ని ఇంకా వేధించింది చాలు అని వాళ్ళు అనుకుంటే ఆపేస్తారు. లేదు ఇంకా వేధిద్దాం ఇతన్ని అనుకుంటే మాత్రం పోసాన్ని వేధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు శివాజీ లాంటి హీరో ప్లస్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఆయన కూడా చాలా ఇంకా వేధించింది అన్నట్టు మాట్లాడాడు, క్షమించి వదిలేండి అని. అంటే ఇక్కడ క్లియర్గా గవర్నమెంటు ఒక నేరం చేసిన వాళ్ళని కోర్టులో శిక్షించడం కాకుండా కోర్టు బయట లీగల్ సిస్టమ్ను ఉపయోగించుకొని కోర్టు బయట వాళ్ళని శిక్షించే కార్యక్రమం. పేరుకేమో లీగల్గా చేసినట్టే ఉంటుంది, కానీ దాంట్లో లీగల్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ను ఉపయోగించుకొని ఇప్పుడు ఎందుకు ఇన్ని కేసులు పెట్టారని ఏ కోర్టు అడగదు కదా. ఒక వ్యక్తి మీద ఒక నేరానికి ఇన్ని కేసులు ఎందుకు పెట్టారు, వాళ్ళకి సంబంధం ఏముంది, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఏం సంబంధం అని ఏ కోర్టు అడగట్లేదు. సో ఓన్లీ హైకోర్టు మాత్రమే ఫిర్యాదులో లేని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అనేది అడిగింది. అట్లాగే 7 years లోపల ఉన్న వాటిని అరెస్టులు చేయొద్దు అని అడిగింది. అట్లాగే చిన్న కోర్టులకి అంటే కింది కోర్టులకి మీరెందుకు మెకానికల్గా రిమాండ్కి పంపించేస్తున్నారని చెప్పింది. అయినా కూడా ఎక్కడ ఆగట్లేదు. ఎందుకంటే కింది కోర్టులు, నేను చాలాసార్లు చెప్పాను, కింది కోర్టులు గవర్నమెంట్కి యాంటీగా బిహేవ్ చేయడానికి ఇష్టపడవు. జనరల్గా పోలీసులు ఎవరినైనా రిమాండ్కి తీసుకెళ్తే వాళ్ళు యాంత్రికంగానే కళ్ళు మూసుకొని రిమాండ్కి ఇచ్చేస్తారు. వాళ్ళు పెద్దగా దాని మీద వర్క్ చేయరు, ఎందుకు వచ్చింది మనకని. సో ఇది జనరల్గా జరిగేది. సో అందుకని మన ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. లీగల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ లీగల్ సిస్టంలోనే మనల్ని ఎలా అవతల వాళ్ళు వేధించవచ్చు అన్న క్లారిటీ ఉండాలి. ఈ పోసానికి అది ఎంత లేనట్టుగా ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది. అతను బేలగా ఏడ్చడం, నన్ను చంపేస్తారని చెప్పడం, నేను చచ్చిపోతానని చెప్పడం, ఇవన్నీ చూస్తున్నా అంటే అతనికి మాట్లాడుతున్నప్పుడు ఈ ఐడియా లేదు. సో అప్పుడేమో రెచ్చిపోయి మాట్లాడాడు. ఇప్పుడు అతనికి దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ అనుకుంటే మనల్ని ఎలా వేధించవచ్చు, మన మీద ఏమీ దెబ్బ కొట్టకుండానే మనల్ని మానసికంగా డెత్ దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అతనికి 66, 67 ఏళ్ళు, ఆల్రెడీ 2 సార్లు హార్ట్ సర్జరీ జరిగింది. సో అతనికి ఏంటంటే ఎప్పుడు ఏ టాబ్లెట్ వేసుకోవాలో కూడా తెలియదు.